ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. బయట అయితే మంచి అయితే చాలా ఎక్కువగా ఉంది, చలి కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు టైం అయితే 8 అవుతుందండి. ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగి బ్రష్ చేసి టిఫిన్ అయితే తింటాను. పండు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇంకా వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటున్నాడు. పండు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఆనియన్ రాగి దోశ అండ్ టమాటో చట్నీ అండ్ పల్లీ చట్నీ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు మా హస్బెండ్ చేస్తారు, తర్వాత అయితే నేను తింటాను. నాకైతే ఇప్పుడే వాటర్ తాగాను కదండి, నాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను చేస్తాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే తింటాను దోశ. మా పండు అయితే చాలా సీరియస్గా ఆడుకుంటున్నాడు టిఫిన్ తిన్నప్పటి నుంచి. ఇంకా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. వాళ్ళ డాడీ తింటుంటే ఏడుస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ డాడీతో ఇప్పటి వరకు ఆడుకుంటుండాడు కదా. ఏమైంది పండు, ఏమైంది? టిఫిన్ చేసి వెజిటేబుల్స్ కొనడానికి అయితే మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. మా ఇంటి పక్కనే వెజిటేబుల్ మార్కెట్ ఉంది, సో అక్కడైతే ఇప్పుడు వెళ్తున్నాను. బయట ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. హాయ్ పండు, నా కోసమేనా వెయిటింగ్? జరుగు కొంచెం. 5,000 వేస్తారు. అరే వస్తే మధ్యాహ్నం కానీ సాయంత్రం ఊరు వస్తాను. తింటావా? బంగాళదుంపలునా ఉల్లిపాయలు? శైలా కిచెన్ నుంచి అయితే కొన్ని స్పైసెస్ అయితే తీసుకున్నానండి. ఆర్డర్ చేసి 1 వీక్ అవుతుంది. సో ఈరోజు అయితే కొరియర్ అయితే వచ్చింది. సో ఏటేట్ ఉన్నాయో మీకైతే చూపిస్తాను. అంటే నేను ఆల్ స్పైసెస్ ఏమీ తీసుకోలేదు, ఇంట్లో ఏమి ఇంపార్టెంటో అవే తీసుకున్నాను. రెగ్యులర్గా మనం వాడే కారం, పసుపు, గరం మసాలా అదే తీసుకున్నానండి. దాంతోపాటు కొబ్బరి పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా తీసుకున్నాను. అవైతే మీకైతే ఇప్పుడు చూపిస్తాను. బాక్స్ అయితే వెయిట్ బాగానే ఉందండి, అంత బరువు లేదు, మరీ అంత తక్కువ ఏం కాదు, మరీ అంత ఎక్కువ వెయిట్ అయితే లేదు. సో ఇప్పుడైతే బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. మేమైతే ఈ ప్రోడక్ట్స్ అయితే రెగ్యులర్గా వాడుతున్నాం. 3 months నుంచి మేము శైలా కిచెన్ స్పైసెస్ ఎక్కువ వాడుతున్నామండి. 3 నెలలు అవుతుంది. క్వాలిటీ బాగుంది అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఇది చిల్లీ పౌడర్ అండి, ఇది కూర కారము, మసాలా కారం కూడా ఉంటుంది, కానీ మేమైతే చిల్లీ పౌడరు డైలీ యూస్ కారమే తీసుకుంటున్నాము. కారం చూసారా అండి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ ఐటెం అయితే ఇదిగోండి కొబ్బరి నువ్వుల కారం అండి. ఇది రీసెంట్గా వచ్చింది, ఈ మంతే వచ్చింది. సో టేస్ట్ అయితే తిని ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. దీని టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. అండ్ ఇదిగోండి ఇదైతే గరం మసాలా కూడా చాలా బాగుంటుంది. మాకైతే గరం మసాలా 1 month అయితే వచ్చేస్తుంది. మేమైతే వీక్లీ 3 times అయినా నాన్ వెజ్ వండుతాం కాబట్టి మాకైతే 1 month అయితే ప్రెసెంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది జీలకర్ర పౌడర్ అండి, ఇది 2 months అయితే మాకు వస్తుంది. సారీ ఇది ఆవాల పౌడర్ అండి. ఆవాల పౌడర్ ఎప్పుడు వాడలేదు మేము, ఫస్ట్ టైం అయితే మస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాము. చేపల పులుసులోని ఆవాల పౌడర్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా ఈ మస్టర్డ్ పౌడర్ యూజ్ చేసినప్పుడు అయితే టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఐటమ్ అయితేనండి ఇది జీలకర్ర పౌడరు. ఇదైతే మేము 3 months నుంచి వాడుతున్నాం కాబట్టి దీని టేస్ట్ కూడా బాగుంది.
అండ్ ఇదేమో పసుపు అండి. మేము ఈ పసుపే వాడుతున్నాం. కూరలో కొంచెం వేసినా మంచి కలర్ఫుల్గా ఉంటుంది పసుపు. అండ్ ఇదైతే మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ కూడా ఫస్ట్ టైం అయితే తీసుకున్నాము. ఆవ పౌడరు, మెంతి పౌడర్ అండ్ నువ్వుల పౌడర్ అయితే ఫస్ట్ టైం తీసుకున్నాము. ఇంకా ఇదైతే కొరియాండర్ పౌడర్ అండి. అదేనండి ధనియాల పౌడరు. ఇది కూడా బాగుంది. లాస్ట్ టైం కొన్నది ఇంకా అవ్వలేదు, 3 months అవుతుందా, అదే వాడుతున్నాం మేము. కొంచెం ఉంది కదా అనేసి ఇంకా దాంతోపాటు కిట్తో తీసుకున్నానండి. ఇది నేను సపరేట్గా తీసుకోలేదు. ఈ కిట్ మొత్తం నాకు 750 రూపీస్ పడింది. కారం అయితే మాకు 2 months అవుతుంది. గరం మసాలా అయితే 1 month సరిపోతుంది. మిగతా పౌడర్స్ కూడా మాకు 2 months 3 monthsకి అయితే సరిపోతుంది. ఎక్కువ చేయలేని వాళ్ళకైతే ఇంకా 3-4 months అయితే వస్తుంది. ఇదండి స్పైసెస్. టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ హోమ్ మేడ్ అండి. వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు. సో దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, నేను చూశాను. అండ్ వాళ్ళు కూడా రేటింగ్ కోసం నాకు ఎవ్రీ మంత్ కాల్ చేస్తుంటారు. దీనిలో ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుందని కూడా కాల్ చేసి నాకు అడుగుతుంటారు. మీకు ఈ స్పైసెస్ నచ్చితే మీరు కూడా తెప్పించుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. లింక్ అయితే మీకైతే షేర్ చేస్తాను. ఈరోజు అయితే పండు లంచ్కి అయితే తోటకూర కర్రీ, రసము అయితే మమ్మీ ప్రిపేర్ చేసిందండి. మార్నింగ్ అయితే కూరగాయలు తేయడానికి వెళ్ళినప్పుడు తోటకూర ఫ్రెష్గా ఉంటే పట్టుకొని వచ్చాము. పండుకైతే ఇప్పుడు తోటకూరతో ఫుడ్ తినిపించేసాను. సో ఇప్పుడైతే మా కోసం అయితే చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. గ్రేవీలా చేస్తామని అనుకోకుండా ఫ్రైలా చేసేసామండి. సో ఇంకా రసం కూడా ఉంది కదా, ఇంకా మా హస్బెండ్ తినేసాక ఇప్పుడైతే నేను తింటున్నానండి. టేస్ట్ అయితే బాగుంది. గ్రేవీలా చేయకపోయినా బాగానే ఉందండి. ఇంకా రసంతోని ఎందుకో చికెన్ ఫ్రై ఎప్పుడు వేరేలా చేస్తాం కానీ ఈరోజు గ్రేవీలా చేస్తామని అనుకోకుండా లాస్ట్లోనైతే ఫ్రై లాగా అయిపోయింది. మా బండి అయితే పడుకుంటాడంటే ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు తినేసి. ఇంకా అయితే మేము ఫుడ్ తినేసి పడుకొని ఇప్పుడే లేచామండి. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. తినేసి ఫుల్గా పడుకున్నాను. ఈరోజు ప్రశాంతంగా బయట వర్షం పడుతుంటే మంచి నిద్ర అయితే పట్టిందండి. అందుకే కొంచెం లేట్గా అయితే లేచాను. కానీ చాలా డేస్కి అయితే ప్రశాంతంగా పడుకున్నాను. మమ్మీ ఉంది కదా, ఇంకా ప్రశాంతంగా ఈ మధ్య అయితే పడుకుంటున్నాను. ఇంకా రేపు మమ్మీ వెళ్ళిపోతే అన్నీ నేనే చూసుకోవాలి, చేసుకోవాలి. ఇంకా పండు అల్లరిని భరించాలి. ఇంకా నాకైతే రెస్టే ఉండదు రేపటి నుంచి అయితే. సో ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా ఏవో ఒకటి చెయ్యాలి. ఇంకా నాకైతే ఈరోజు అయితే డిన్నర్ అయితే అసలు చేయాలి అనిపించలేదు. పండుగకైతే మమ్మీ అయితే పన్నీర్ కర్రీతో అయితే ఫుడ్ అయితే తినిపించేశారు. నేను ఒక బనానా, డాడీ అయితే ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ అయితే తెచ్చారు. కానీ నాకైతే సమోసా నైట్ టైం కదా డిన్నర్లో బాగుంటుందని సమోసా బనానా అయితే తిన్నానండి. సో ఇప్పుడైతే టైం అయితే 10 అవుతుంది. పండు అయితే పడుకుని పోయాడు. మమ్మీ కిచెన్లోనే ఏదో పని చేసుకుంటుంది. రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి కదా అనేసి హడావిడి అయిపోతుంది మమ్మీ అయితే. నాకైతే ఇంకా నిద్ర వచ్చేస్తుందండి. బ్లాగ్ అయితే ఎడిటింగ్ చేసేసుకొని ఇంకా నేనైతే పడుకుని పోయి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేవాలి కదండి. రేపటి నుంచి అన్నీ నేనే చేసుకోవాలి. నో రెస్ట్ అండి. ఇంకా మమ్మీ వచ్చారు కదా 1 week నుంచి ఫుల్ రెస్టే నాకు. ఇప్పటి నుంచి నాకైతే అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. రేపటి బ్లాగ్తో